హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అనేది లాయిడ్ ఇన్వర్టర్ ఏసీ మీద. అయితే పీసీబీలో ప్రాబ్లం L6 ఎర్రర్ వస్తుందని తీసుకొచ్చారు. ఇండోర్ పీసీబీ, అవుట్డోర్ పీసీబీ, దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క ఎర్రర్ కోడ్ L6. చూడండి, ఇక్కడ దీని యొక్క ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి. LED1, LED2, LED3. ఒకవేళ అవుట్డోర్లో ఎర్రర్ వస్తే ఇక్కడ చూడొచ్చు LED1, LED2, LED3. ఇక్కడ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సో దాన్ని బట్టి ఇక్కడ ఎర్రర్ అనేది ఫైండ్ చేయొచ్చు. అలాగే దీని యొక్క ఇండోర్లో L6 ఎర్రర్, L6 PFC ఓవర్ కరెంట్ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్. L6 చూడండి, PFC ఓవర్ కరెంట్. ఇది అవుట్డోర్ పీసీబీలో ప్రాబ్లం, ఇండోర్లో కాదు ఇది. సో అవుట్డోర్లో PFC సెక్షన్ అనేది ఉంటుంది. PFC ఓవర్ కరెంట్ అనే ఎర్రర్ వస్తుంది ఇది. అయితే పీసీబీ అనేది 20 minutes రన్ అవుతుంది, తర్వాత ఎర్రర్ వస్తుందని చెప్పారు. ఇమీడియట్గా ఎర్రర్ అయితే రావడం లేదు. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాట్స్ అనేవి ఇక్కడ కెపాసిటర్స్ మీద ఉన్న ఫిలిం కవర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తినేసాయి. అలాగే ఈ పీసీబీ అనేది రిపేర్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ సోల్డరింగ్ చేశారు MCU దగ్గర. అలాగే ఇందులో కొన్ని రెసిస్టర్స్ కూడా చేంజ్ చేసి ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ పీసీబీ అనేది రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. దీని యొక్క ప్యానల్ రిమూవ్ చేసేటప్పుడు చిన్న ఇంజురీ అయితే అయింది. వీడియోలో అవాయిడ్ చేయండి దీన్ని. వీడియోని చివరి వరకు చూడండి. దీనిపైన ఉన్న హీట్ సింక్ అనేది రిమూవ్ చేసాం. సో చూడండి, ఇక్కడ ఒక షంట్ రెసిస్టర్ అనేది ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక షంట్ రెసిస్టర్ ఉంది. సో ఇది రెసిస్టర్ కాబట్టి ఇది ఉన్న చోట R అనే డీకోడింగ్ లెటర్ అనేది ఉంటుంది. సో R32. అండ్ ఇక్కడ ఇంకో షంట్ రెసిస్టర్ ఉంది చూడండి, R62. సో షంట్ వాల్యూ అనేది ఆల్వేస్ మిల్లీ ఓమ్స్ లో ఉంటుంది. R010 10 మిల్లీ ఓమ్ షంట్. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే షంట్ దగ్గర నుంచి 2 ట్రాక్స్ అనేవి వెళ్తున్నాయి, వెళ్ళి ఈ IC లోపల వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఈ షంట్ రెసిస్టర్ అనేది ఈ IPM యొక్క నెగిటివ్ సైడ్ తో కనెక్ట్ అయింది. షంట్ ఆల్వేస్ నెగిటివ్ తోనే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసిన షంట్ ఏదైతే ఉందో ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క నెగిటివ్ తో కనెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఈ కట్ సైడ్ ఉన్న పాజిటివ్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది నెగిటివ్. ఈ నెగిటివ్ ట్రాక్ ఏదైతే ఉందో కింద నుంచి వెళ్ళి ఈ షంట్ రెసిస్టర్ ద్వారా ఈ పీసీబీలో మొత్తం ఫ్లో అవుతుంది నెగిటివ్ అనేది. షంట్ రెసిస్టర్ IPM కోసం వాడారు. ఇక్కడేమో ఈ బోర్డు మొత్తం కోసం వాడారు. అయితే ఎప్పుడైతే షంట్ కి అక్రాస్ గా లోడ్ అనేది ఫ్లో అవుతుందో షంట్ కి అక్రాస్ గా మిల్లీ వోల్ట్ డ్రాప్ అనేది వస్తుంది. దాన్ని మెజర్ చేయడం కోసం ఇక్కడ IC అనేది యూజ్ చేశారు. అలాగే దీని యొక్క లోడ్ ని క్యాల్కులేట్ చేయడం కోసం ఈ ట్రాక్స్ చూడండి, కింద నుంచి ఈ కెపాసిటర్ కింద నుంచి ఈ యొక్క IC లోపలికి వెళ్తున్నాయి. సో దీన్ని మనం మెజర్ చేద్దాం. అయితే మేము పీసీబీ బోర్డ్స్ ఏదైతే రన్నింగ్లో వస్తాయో వాటి యొక్క డేటా అనేది మేము ప్రతిదీ నోట్ చేసి పెట్టుకుంటాం. సో ఇలాగా నెంబర్ వైజ్ పీసీబీది. అయితే ఈ పీసీబీ యొక్క నెంబర్ చూడండి, పీసీబీ నెంబర్ ఇక్కడ ఉంది, SXWNEC52SLAC. ఇందులో చూద్దాం. పీసీబీ SXWNEC52SLAC. సో సేమ్ నెంబర్ ఇది. అయితే ఈ పీసీబీకి సంబంధించిన డేటా ఇది. దీని యొక్క వోల్టేజెస్ DC లింక్, IGBT గేట్ డ్రైవర్, AC లిమిటర్, PFC ఐసెన్స్, IPM ఐసెన్స్, కమ్యూనికేషన్, అలాగే దీనికి సంబంధించిన సెన్సర్స్. సో మొత్తం డేటా అనేది నోట్ చేయడం జరిగింది. సో అయితే ఇందులో L6 ఎర్రర్ PFCకి సంబంధించింది. అలాగే ఇక్కడున్న ఈ వోల్టేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ పీసీబీలో మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి ఈ పీసీబీని రిపేర్ చేద్దాం. పీసీబీకి సప్లై ఇవ్వడం జరిగింది. మల్టీమీటర్ అనేది డీసీలో ఉంది. సో ఫస్ట్ దీని యొక్క DC లింక్ అనేది చెక్ చేద్దాం. DC లింక్ 2.9 వోల్ట్ ఉండాలి. MCU యొక్క పిన్ నెంబర్ 42 మీద చూద్దాం. ఒక పిన్ గ్రౌండ్ తీసుకుందాం. మల్టీమీటర్ DC,
ఇది ఒక సైడ్ 13 పిన్స్ ఉన్నాయి. సో దీని మొత్తం 13, 13, 26, 39, 40, 41, 42. చూడండి 2.9 వోల్ట్ ఉండాలి, 3 వోల్ట్ ఉన్నాయి. ఇది కెపాసిటర్ మీద ఉండాల్సిన వోల్టేజెస్. ఇది డివైడర్ ద్వారా డివైడ్ అయ్యి ఇక్కడ 3 వోల్ట్ అనేవి ఎంసీ లోపలికి వెళ్తున్నాయి. ఇది ఓకే. ఇది నెక్స్ట్ మనం చెక్ చేసేది దీని యొక్క ఐసెన్స్, ఐపీఎం ఐసెన్స్. ఇది ఐసీ నెంబర్, ఇది అలాగే ఐసీ యొక్క ప్లేస్ IC1. ఇక్కడ చూడండి, ఇక్కడ IC1 అని ఉంది. అయితే దీని యొక్క ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో అవుట్పుట్ పిన్ నెంబర్ 1 2.5 వోల్ట్ ఉండాలి. చూడండి 2.5 వోల్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఎంసీయూ పిన్ నెంబర్ ఐసీ పిన్ నెంబర్ 1 మీద. అలాగే ఈ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో ఎంసీయూ పిన్ నెంబర్ 46 కి వెళ్ళాలి. 39, 40, 41, 42, 43, 44, 45, 46. 2.5 వోల్ట్. ఈ సెక్షన్ అనేది ఓకే ఉంది. నెక్స్ట్ 5 వోల్ట్ ఆన్ ఐసీ పిన్ నెంబర్ 7 or 8. పిన్ నెంబర్ 1 ఇది 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి పిన్ నెంబర్ 7 మీద 5 వోల్ట్ ఉన్నాయి. అలాగే పిన్ నెంబర్ 8 దీని మీద కూడా 5 వోల్ట్స్ ఉన్నాయి. ఇదే వోల్టేజెస్ ఏదైతే ఉన్నాయో ఎంసీయూ పిన్ నెంబర్ 21కి వెళ్ళాలి. సో వన్ సైడ్ 13 ఉన్నాయి, 26, 26, 25, 24, 23, 22, 21, 5 వోల్ట్. ఈ 5 వోల్ట్ ఏదైతే ఉన్నాయో ఐసీలో ఉన్నాయి, అలాగే ఎంసీయూ పిన్ నెంబర్ 21కి కూడా వెళ్ళాయి. సో నెక్స్ట్ 227 millivolt on IC pin number 3. Pin number 1, 2, 3. 227, 230 millivolt. Okay. Next 2.14 volt on IC pin number 6. Pin number 4, 5 and 6. 2.14 undali, 2.2. Okay. Next 2.5 volt on IC pin number 5. Pin number 4 and pin number 5. Okay, nearly okay ఉన్నాయి. Next AC limiter and PFC ISENS. IC4. ఇది IC4, ఇది పిన్ నెంబర్ 1. దీని యొక్క పిన్ నెంబర్ 4 వచ్చేసి గ్రౌండ్ అండ్ పిన్ నెంబర్ 8 వచ్చేసి VCC. ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 8 VCC 15 వోల్ట్స్, పిన్ నెంబర్ 4 గ్రౌండ్. గ్రౌండ్ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ అవుట్డోర్ PCBలో గ్రౌండ్ అనేది ఒకటే. మీరు ఎక్కడైనా ఒక గ్రౌండ్ అనేది పట్టుకొని పాజిటివ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో పిన్ నెంబర్ 8 ఇది VCC 15 వోల్ట్స్. ఓకే, ఈ 15 వోల్ట్స్ అనేవి కూడా ఓకే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది మల్టీమీటర్ ఆఫ్ అయిపోయింది. ఇది ఆన్ చేయగానే బై డిఫాల్ట్ డీసీలో ఉంటుంది. ఈ ఐసీ యొక్క పిన్ నెంబర్ 5 and 6 3 వోల్ట్స్ ఉండాలి. పిన్ నెంబర్ 1, 2, 3, 4. పిన్ నెంబర్ 5 and 6 మీద 3 వోల్ట్స్. పిన్ నెంబర్ 5 ఓకే. పిన్ నెంబర్ 6 3 వోల్ట్స్, 3.1 వోల్ట్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ పిన్ నెంబర్ 3 మీద 416 millivolts ఉండాలి. పిన్ నెంబర్ 1, 2, 3 423 millivolts. ఓకే, ఇది కూడా. పిన్ నెంబర్ 7 మీద 2.49 వోల్ట్స్ ఉండాలి. అలాగే పిన్ నెంబర్ 1 7 మీద, ఇది పిన్ నెంబర్ 1 2.49 వోల్ట్, విచ్ మీన్స్ 2.5 వోల్ట్ ఉండాలి ఇక్కడ. బట్ ఇక్కడ 3.6 వోల్ట్స్ ఉన్నాయి. అలాగే దీని యొక్క పిన్ నెంబర్ 7 అవుట్పుట్ 2.5 వోల్ట్. సో ఈ పిన్ నెంబర్ 7 మీద 2.5 వోల్ట్ ఏదైతే ఉన్నాయో ఇది ఓకే ఉన్నాయి. బట్ పిన్ నెంబర్ 1 2.5 వోల్ట్ ఉండాల్సింది. చూడండి పిన్ నెంబర్ 1 మీద వేరీ అవుతున్నాయి వోల్టేజ్. ఇది 3.7 చాలా ఎక్కువ ఉన్నాయి వోల్టేజ్ ఇది. సో అయితే ఈ సెక్షన్ ప్రాబ్లం ఇది. ఇందాక చూసిన పీసీబీలో ఐసీ చూశారు కదా, 8 పిన్ ఐసీ. దీన్ని ఆపరేషన్ యాంప్లిఫైర్ ఐసీ అంటారు. పిన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీనికి 8 పిన్స్ అనేవి ఉన్నాయి. పిన్ నెంబర్ 1 అవుట్పుట్, పిన్ నెంబర్ 2 మైనస్ పిన్, పిన్ నెంబర్ 3 ప్లస్ పిన్. అలాగే ఐసీ పనిచేయాలంటే గ్రౌండ్ మరియు VCC తప్పకుండా ఇవ్వాలి. ఇక్కడ మైనస్ పిన్, ప్లస్ పిన్. ఈ మైనస్ ని ఇన్వర్టింగ్ పిన్ అంటారు,
మరియు ఈ ప్లస్ పిన్ని నాన్ ఇన్వర్టింగ్ అంటారు. చూడండి ఎగ్జాంపుల్, దీని మీద 2.5 వోల్ట్ ఉన్నాయి, దీని మీద 2.6 వోల్ట్స్ ఉన్నాయి. 2.5 ఇన్వర్టింగ్ పిన్ మీద ఉన్నాయి, 2.6 అనేవి నాన్ ఇన్వర్టింగ్ పిన్ మీద ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ఈ వోల్టేజ్ అనేది ఎక్కువ. సో అయితే ఈ ఐసీ ఏదైతే ఉందో ఆపరేషన్ యాంప్లిఫైర్ నాన్ ఇన్వర్టింగ్ పిన్ ఎక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ లో హై చేసిద్ది, విచ్ మీన్స్ పాజిటివ్. నెక్స్ట్ ఇంకో కేసులో దీని మీద 2.6 ఉన్నాయి, ఇప్పుడు దీని మీద 2.5 వోల్ట్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ వోల్టేజ్ ఎక్కువ? ఇన్వర్టింగ్ వోల్టేజ్ ఎక్కువ. ఇన్వర్టింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ లో ఉంటుంది, విచ్ మీన్స్ నెగటివ్ అని చెప్పాలి. ఓకే, సో దీన్ని మనం ఇఫ్ వోల్టేజ్ ఆన్ నాన్ ఇన్వర్టింగ్ పిన్ is high, output is high. నాన్ ఇన్వర్టింగ్ పిన్ మీద వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటే అవుట్పుట్ అనేది హై ఉంటుంది, పాజిటివ్. ఇఫ్ వోల్టేజ్ ఆన్ ఇన్వర్టింగ్ పిన్, ఈ నాన్ ఇన్వర్టింగ్ పిన్ ని ప్లస్ పిన్, దీనిని మైనస్ పిన్, ఈజ్ హై. ఇప్పుడు ఇన్వర్టింగ్ పిన్ హై ఉందంట. చూడండి ఇక్కడ పిన్స్ లో ఈ రెండిట్లో వోల్టేజ్ 2.6 ఎక్కువ, మైనస్ పిన్ కదా, మైనస్ ని ఇన్వర్టింగ్ పిన్ అన్నారు. మైనస్ పిన్ మీద వోల్టేజ్ ఎక్కువ ఉంటే, ఈ 2.5 తో కంపేర్ చేస్తే 2.6 ఎక్కువ కాబట్టి ఈ పిన్ మీద వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఇఫ్ వోల్టేజ్ ఆన్ ఇన్వర్టింగ్ పిన్ హై అవుట్పుట్ ఈజ్ లో, అవుట్పుట్ ఈజ్ లో, బ్రాకెట్ లో నెగటివ్. ఇది హై, పాజిటివ్. అలాగే ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఐసీలో చూడండి ఇక్కడ ఒక ఛానల్ అనేది యూజ్ చేశారు. దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది ప్రాసెసర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ ఐసీ కంపేర్ చేసుకొని వచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఇది ప్రాసెసర్ కి సెండ్ చేస్తుంది. సో ఇందాక దాంట్లో అవుట్పుట్ మనం చెక్ చేసినప్పుడు అందులో 2.5 వోల్ట్ అనేవి ఉండాలి. బట్ ఏమే ఈ 2.5 వోల్ట్ ఉండాల్సినవి 3.7 వోల్ట్ ఉన్నాయి. ఈ 2.5 వోల్ట్ ప్రాసెసర్ లోపలికి వెళ్తే ఈ సెక్షన్ మొత్తం ఓకే ఉందని చెప్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ 2.5 వోల్ట్ వెళ్లాల్సిన చోట 3.7 వోల్ట్ అనేవి ప్రాసెసర్ లోపలికి వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఇన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, ఈ ఐసీ ఉంది, ఇన్ని పిన్స్ ఉన్నాయి. ఈ రెసిస్టర్ ప్రాబ్లము చెప్పదు. ఇది టోటల్ గా ఈ సెక్షన్ మొత్తం ప్రాబ్లం ఉందని చెప్తుంది. సో 2.5 వోల్ట్ వెళ్తే సర్క్యూట్ అనేది ఓకే ఉన్నట్టు, 3.7 వెళ్తున్న కారణంగా ఇది తప్పని చెప్తుంది. సో అయితే చూడండి ఇక్కడ డివైడర్ ఫామ్ చేశారు. ఇక్కడ 5 వోల్ట్ తో ఈ 5 వోల్ట్ ఏదైతే ఉన్నాయో ఒక రెసిస్టర్ ద్వారా అలాగే ఒక గ్రౌండ్ రెసిస్టర్ ద్వారా డివైడ్ చేసి ఇక్కడ వోల్టేజ్, ఇది కూడా గ్రౌండ్ తోనే. సో ఇక్కడ వోల్టేజ్ అనేది డివైడ్ చేశారు. ఇదేమో షంట్ రెసిస్టర్ ఇది. సో దీని యొక్క మెజర్మెంట్ ని బట్టి అవుట్పుట్ 2.5 వోల్ట్ అనేవి ఉండాలి. ఇందులో చూస్తే ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉంది. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అంటారు దీన్ని. ఇది క్యాలిక్యులేషన్ లో ఉపయోగపడుతుంది దీని యొక్క ఫార్ములాలో. సో అయితే ఈ సర్క్యూట్ మొత్తంలో 2 ప్రాబ్లమ్స్ మేబీ మోస్ట్లీ కామన్ ఐసీ ఫాల్ట్ ఉంటుంది, లేకపోతే ఈ యొక్క ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో పీసీబీ నుంచి డ్రా చేయడం జరిగింది. ఈ యొక్క రెసిస్టర్ వాల్యూ అనేది మనం పీసీబీలో చెక్ చేద్దాం. ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ చూడండి, 7.5K రెసిస్టర్ ఇది. ఇది చూస్తే మైనస్ పిన్ ఇన్వర్టింగ్ పిన్ కి మరియు అవుట్పుట్ పిన్ కి మధ్యలో ఉంది.
ఇందులో చూడండి, ఒక ఛానల్ ఇటుపక్క యూజ్ చేస్తే ఇందులో అవుట్పుట్కి ఇన్వర్టింగ్ పిన్కి మధ్యలో ఒక రెసిస్టర్ అనేది ఉంటుంది. దీన్ని ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అంటారు. ఇది ఐసీ యొక్క ఫీడ్బ్యాక్ కోసం తెలియజేయాలి. అయితే ఈ యొక్క రెసిస్టర్ వాల్యూ ఏదైతే ఉందో 7.5K రెసిస్టర్. ఇది ఈ పీసీబీలో చెక్ చేద్దాం. చూడండి, పిన్ నెంబర్ 1కి మరియు అవుట్పుట్ పిన్కి ఇన్వర్టింగ్ పిన్కి మధ్యలో ఉంటుంది. పిన్ నెంబర్ 1 ఇది, పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2 అవుట్పుట్కి ఇన్వర్టింగ్ మధ్యలో ఉన్న రెసిస్టర్. ఈ రెసిస్టర్ని చెక్ చేద్దాం. ఐసీ పిన్ నెంబర్ 1కి పిన్ నెంబర్ 2కి మధ్యలో ఉన్న రెసిస్టర్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఇది చూడండి, ఈ రెసిస్టర్ ఇది. దీని వాల్యూ చెక్ చేద్దాం. 3.8 మెగా ఓమ్స్ చూపిస్తుంది. ఇది ఓపెన్లో ఉంది రెసిస్టర్. ఇది ఈ 7.5 రెసిస్టర్ చూడండి, కిలో ఓమ్స్ లో చూపించాల్సింది మెగా ఓమ్స్ లో చూపిస్తుంది. ఈ వాల్యూ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, 1.8 మెగా ఓమ్ చూపిస్తుంది. ఇది ఓపెన్ అయిన కారణంగా రీడింగ్స్ అనేవి కరెక్ట్గా లేదు. సో అందుకోసం దీని యొక్క అవుట్పుట్ అనేది ప్రాపర్గా లేదు. అయితే ఈ రెసిస్టర్ అనేది చేంజ్ చేసి చూద్దాం. చూడండి, రెసిస్టర్ వాల్యూ 7501. దీని ప్లేస్లో వేరే రెసిస్టర్ అనేది రీప్లేస్ చేద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ రెసిస్టర్ ఉంది 7501. ఈ రెసిస్టర్ అనేది అందులో రీప్లేస్ చేద్దాం. ఇందులో రెసిస్టర్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. చూడండి, ఈ రెసిస్టర్ వాల్యూ చెక్ చేద్దాం. ఇందాక మెగా ఓమ్స్ లో చూపిస్తుంది. మల్టీమీటర్ అనేది రెసిస్టర్ లో పెట్టుకుందాం. రెసిస్టెన్స్ లో ఉంది. అలాగే దీని వాల్యూ 7.5K, ఇది 7.4K చూపిస్తుంది. నో రెసిస్టర్ ఇస్ ఓకే. ఇప్పుడు ఈ పీసీబీకి సప్లై ఇచ్చి దీని యొక్క అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. మల్టీమీటర్ అనేది డీసీలో, పీసీబీ ఆన్ అయింది. రిలే సౌండ్ కూడా వచ్చింది. సో ఐసీ పిన్ నెంబర్ 1 మీద 2.5 వోల్ట్ అనేవి ఉండాలి. ఇందాక 3.7 ఉన్నాయి. ఒక పిన్ గ్రౌండ్, పిన్ నెంబర్ 1 చూడండి, 2.5 వోల్ట్ అనేవి ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయి. ఇందాక 3.6, 3.7, 3.8 వేరీ అవుతున్నాయి. వోల్టేజ్ ప్రాపర్గా లేవు అవి. అలాగే ఇదే వోల్టేజ్ ఏదైతే ఉందో పిన్ నెంబర్ 1 ఉన్నది పిన్ నెంబర్ 44కి వెళ్ళాలి, 2.5 వోల్ట్. అలాగే ఈ 2.5 వోల్ట్ ఏదైతే ఉన్నాయో 43, పిన్ నెంబర్ 43 అండ్ 44 మీద 2.5 వోల్ట్ ఉండాలి. 39, 40, 41, 42, 43, 2.5 వోల్ట్. పిన్ నెంబర్ 44 మీద కూడా 2.5 వోల్ట్.
సో నో పీసీబీ ఇస్ ఓకే. దీంతో పాటు ఇండోర్ పీసీబీ కంప్రెసర్ కనెక్ట్ చేసి పీసీబీ చెక్ చేసి కస్టమర్కి పీసీబీ అనేది హ్యాండ్ ఓవర్ చేద్దాం.